హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చామగడ్డ పులుసు చేసుకోబోతున్నాం. దానికి ఏమేమి కావాలంటే చామగడ్డ ఎగ్, ఫస్ట్ బాయిల్ చేసిన ఎగ్స్, ఈ ఉడకబెట్టిన చామగడ్డలు, నీట్ గా తోలు తీసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, పచ్చిమిర్చి, ఆనియన్. ఓకేనా, మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ గ్యాస్ యూజ్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాం. మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కట్టి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా నీట్గా ఆనియన్ బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు స్పూన్, 2 స్పూన్స్ సాల్ట్. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలండి. ఇలా మొత్తం ఇంకా టమాటా మగ్గ పెట్టేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా మగ్గ పెట్టాక 2 స్పూన్స్ కారం. కారం కొంచెం ఎక్కువ తింటాము, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత చామగడ్డలు వేసుకోవాలి. చామగడ్డలు వేసుకున్నాక కొంచెం చింతపండు పులుసు అండి, ఇది చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఇది బాగా మరగనిచ్చుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర. కూర మొత్తం రెడీ అయిపోయిందండి. ఇదిగో మొత్తం ఇలా ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిపోయినాక లాస్ట్ లో ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఇలా దగ్గర పడాలండి. ఎగ్స్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది చామగడ్డ పులుసు. ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.